Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ Dr.M.Malla Reddy, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ నుండి 200 మోస్ట్ ఇంపార్టెంట్ MCQ సిరీస్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ నుండి ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఇంట్రడక్షన్ టు ఇన్కమ్ ట్యాక్స్ అనే టాపిక్ నుండి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఒక 25 బిట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ బిట్స్ అనేటివి మీకు CPGET MCOM ఎంట్రన్స్తో పాటుగా అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి కామర్స్ నెట్, సెట్, కామర్స్ JL, DL, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక నా ఛానల్లో ఇదివరకే ఫైనాన్షియల్ అకౌంటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ 100 బిట్స్ సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశాను. సో అదేవిధంగా అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి ఒక 150 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అదేవిధంగా బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీరు మంచి ర్యాంక్ సాధించడానికి లేదా మంచి జాబ్ సాధించడానికి ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి కైండ్లీ వాచ్ ద వీడియోస్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇక మిమ్మల్ని ఒక బీకామ్ విద్యార్థి స్థాయి నుండి మీరు కామర్స్ రంగంలో ఏదైనా ఒక ఉద్యోగం సాధించేంత వరకు అవసరమైన రకరకాల కంటెంట్ని మీకు అందించడానికి నా ఛానల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది. నేను కూడా ఎఫర్ట్ పెడతాను. కాబట్టి కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. మీ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ నుండి ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ నుండి యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ నుండి దాదాపు 10 మార్క్స్ కవర్ చేయబడతాయి మనకు CPGET MCOM ఎంట్రన్స్లో. సో ఈ మొదటి టాపిక్ నుండి 1 or 2 బిట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. ఇక ఆ బిట్స్ ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ఫస్ట్ వన్, ద వర్డ్ ట్యాక్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ లాటిన్ వర్డ్ ఆఫ్ డాష్ విచ్ మీన్స్ టు ఎస్టిమేట్ ఆర్ వాల్యూ. ఆప్షన్స్: A taxator, B taxcare, C taxim, D taxator. So the word tax is derived from a Latin word of taxare. So kabatti option A taxare is the correct answer for this question. So the word tax is derived from a Latin word of taxare which means estimate or to value. సో ఈ టాక్సర్ అనే పదం నుండి ఇది ఉద్భవించింది. దీని యొక్క అర్థం ఏంటంటే టు ఎస్టిమేట్, అంచనా వేయడం లేదా విలువ లెక్కించడం అనేది దీని యొక్క అర్థం. సో టాక్సర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాక్స్. అంటే ట్యాక్స్కి సంబంధించిన లక్షణం కానిది ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నెగటివ్ క్వశ్చన్ ఉంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో లెట్ us లుక్ ఎట్ ది ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ట్యాక్స్ ఈజ్ ఎ లీగల్ కలెక్షన్ బై ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఇది చట్టబద్ధంగా శాసనబద్ధంగా వసూలు చేస్తాయి, ఇది కరెక్ట్ ఫీచర్. ట్యాక్సెస్ మే బి ఇంపోజ్డ్ బై ఎనీబడి. సో ఇట్ ఈస్ ద రాంగ్ వన్. Taxes shall be imposed by government only. That government may be central government or state government or local bodies. వారు గవర్నమెంట్ మాత్రం ఇంపోజ్ చేస్తే కానీ ఎనీబడి కెనాట్ ఇంపోజ్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ రాంగ్ వన్. Taxes are imposed to promote the welfare of the people. Yes, it is the correct one. Payment of tax involves an element of sacrifice. సో మనం ట్యాక్స్ కడుతున్నామంటే చాలా మనం సాక్రిఫైస్ చేస్తున్నట్టే, దేశం కోసం త్యాగం చేస్తున్నట్టు అర్థం. కాబట్టి ACD ఇవన్నీ కరెక్ట్ క్యారెక్టరిస్టిక్సే. మరి కాంది ఏది, నాట్ ఏంటంటే ట్యాక్సెస్ మే బి ఇంపోజ్డ్ బై ఎనీబడి అనేది రాంగ్. కాబట్టి ఆప్షన్ B ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ A టు జనరేట్ ఇన్కమ్ టు మీట్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎస్, కరెక్ట్ వన్. B to protect the home trade from the global business or global trade. Yes, it is also correct one. C to prevent the control of concentration of economic power. So this is also one of the main objectives of taxes. So kabatti option D, all of the options is the correct one. Option A, B, C లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ taxes. So kabatti option D అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, imposition of tax to regulate industrial production and to control
export and import of goods is known as? Option A surcharge, B cess, C duty, D octroi. So the tax which is imposed on exports and imports of goods is known as duty. అంటే మన దేశం నుండి జరిగే ఎగుమతులు దిగుమతులపైన పరిమితులు విధించడానికి, కొంత పరిమితిని కానీ నియంత్రణ విధించడానికి విధించే పన్నును మనం డ్యూటీ అంటాం, సుంకం అని పిలుస్తాం. సో దట్ మే బి ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆర్ ఇంపోర్ట్ డ్యూటీ అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో సి డ్యూటీ. నెక్స్ట్ వన్, ద ట్యాక్స్ విచ్ ఈజ్ లెవిడ్ ఫర్ ఎ స్పెసిఫైడ్ పర్పస్ ఈజ్ కాల్డ్. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, ప్రత్యేకమైన ఉద్దేశం కోసం విధించే ట్యాక్స్ని ఏమని పిలుస్తారు? ఏ సెస్, బి టోల్ ట్యాక్స్, సి సర్చార్జ్, డి డ్యూటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెస్. సో ఎడ్యుకేషన్, హెల్త్ సెస్ 4% విధిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసే ప్రతి ఒక్కరూ వారి యొక్క ట్యాక్స్ లయబిలిటీ పైన 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ను మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 4% అనేది హెల్త్, ఎడ్యుకేషన్కి వాటి యొక్క ప్రోగ్రెస్కి, డెవలప్మెంట్ కోసం ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఎ ట్యాక్స్ విచ్ ఈజ్ లెవిడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెస్. నెక్స్ట్ వన్, the tax on tax is known as. So wonderful word, this is the tax on tax is known as A cess, B surcharge, C duty, D octroi. So the tax on tax is called as surcharge. అంటే పన్నుపై విధించే పన్నును మనం సర్చార్జ్ అని పిలుస్తాం. అంటే అధికంగా పన్ను ఉన్నప్పుడు, అంటే పన్ను చెల్లించే ఆదాయం అధికంగా ఉన్నప్పుడు మళ్ళీ అదనంగా విధించే పన్నునే మనం సర్చార్జ్గా పిలుస్తాం. సో ప్రెజెంట్ సర్చార్జ్ రేట్స్ అనేటివి అంటే ఎలా ఉన్నాయంటే అప్ టు 50 lakhs వరకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నప్పుడు సర్చార్జ్ అనేది ఏముండదు, నిల్. సో 50 lakhs నుండి 1 crore వరకు ఒక ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నట్లయితే దానిపైన మన 10% వరకు సర్చార్జ్ విధిస్తారు. 1 crore to 2 crore వరకు 15% సర్చార్జ్, మోర్ దాన్ 2 crores 25% ఆఫ్ సర్చార్జ్ను విధించడం జరుగుతుంది. ఈ విధంగా ట్యాక్స్ పైనే ట్యాక్స్ విధించడాన్ని మనం సర్చార్జ్ అని పిలుస్తాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ట్యాక్స్ లెవీడ్ బై ది లోకల్ బాడీస్ ఆన్ ది గూడ్స్ బ్రాట్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ బై ద ట్రేడర్స్ ఈజ్ కాల్డ్ ఏ టర్మినల్ ట్యాక్స్, బి టోల్ ట్యాక్స్, సి ఆక్ట్రాయ్, డి డ్యూటీ. So the tax levied by the local bodies on the goods brought from the other parts is called as octroi. Octroi అనేది అని మనం ఎంట్రీ ట్యాక్స్ అని కూడా పిలుస్తాం, ప్రవేశ పన్ను అంటాం. సో అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ స్టేట్, అంటే ఇతర ప్రాంతాల నుంచి మన పట్టణంలోకి సరుకులను తీసుకొచ్చేటప్పుడు ఆ ఎంట్రీలో విధించే పన్నుని మనం ఆక్ట్రాయ్గా పిలుస్తాం. ఇవి లోకల్ బాడీస్ ఈ ట్యాక్స్ను విధించి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఆక్ట్రాయ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Next one, the directive principles to be followed by the government while framing the taxation policy and imposing the taxes on the people are called A. Canons of Taxation, B. Rules of Taxation, C. Regulations of Taxation, D. None of the options. So the directive principles to be followed by the government while framing the taxation policy, they are called as క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్. పన్ను నియమావళి, పన్ను నియమాలు అంటాం. ఈ గవర్నమెంట్ ఈ పన్ను పాలసీని రూపొందించేటప్పుడు తప్పకుండా పాటించవలసినటువంటి సూత్రాలను పన్ను సూత్రాలు లేదా పన్ను నియమాలని మనం పిలవచ్చు, క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ అని పిలుస్తారు. సో ఆప్షన్ ఏ క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ అడ్వకేట్స్ ట్యాక్స్ బర్డెన్ షుడ్ బి మోర్ ఆన్ రిచ్ దాన్ ఆన్ పూర్. సో ట్యాక్స్ అనేది రిచ్ పీపుల్ పైన ఎక్కువ ఉండాలి, పూర్ పీపుల్ పైన తక్కువగా ఉండాలని చెప్పే పన్ను నియమావళి, పన్ను సూత్రం ఏంటంటే ఏ క్యానన్ ఆఫ్ ఎకానమీ, బి క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ, సి క్యానన్ ఆఫ్ సర్టెనిటీ, డి క్యానన్ ఆఫ్ కన్వీనియన్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటంటే అందరికీ ఒకే రకమైన పన్ను కాదు. రిచ్ పీపుల్ షుడ్ పే మోర్ ట్యాక్స్, పూర్ పీపుల్ షుడ్ పే నో ట్యాక్స్ ఆర్ లో ట్యాక్స్. కాబట్టి ఆదాయాన్ని బట్టి పన్ను విధించాలి. కాబట్టి రిచ్ పీపుల్ షుడ్ పే మోర్ దాన్ పూర్ పీపుల్ అనేది దీని యొక్క నియమం. ఇది దీని గురించి తెలియజేసే క్యానన్ మనం క్యానన్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వ సూత్రం అంటారు, సమానత్వ సూత్రం.
సమానత్వం అంటే మీనింగ్ అందరూ ఒకే రకమైన ట్యాక్స్ చెల్లించడం కాదు, ఆదాయాన్ని బట్టి వారు పన్నును చెల్లించాలని అర్థం. 10th one, the canon of economy states A, the tax burden shall be more on rich than on the poor. B, tax policies must be specific and there should not be any confusion. C, the minimum possible expenditure is to be incurred to collect the tax. D, none of the options. సో ఎకానమీ అంటే ఏంటిది, ఆదా నియమావళి, ఆదా సూత్రం అంటాం దీన్ని. ఆదా అంటే ఆదాయాన్ని పన్నులను కలెక్ట్ చేసేటప్పుడు ఆ వసూలు చేయడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉండాలి, ఖర్చులో ఆదా ఉండాలి. సో పన్నును వసూలు చేసేటప్పుడు ఆదా ఉండాలని చెప్పేదాన్ని మనం క్యానన్ ఆఫ్ ఎకానమీ అంటాం. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. ద మినిమమ్ పాసిబుల్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు బి incurred to collect the tax. Next one, which of the following canons of taxation are propounded by Adam Smith? Actually Adam Smith has propounded a few canons of taxation. కొన్ని పన్ను సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఏంటి అవి? A, canon of equality. B, canon of certainty. C, canon of economy and canon of convenience. These are the 4 canons of taxation that were propounded by the Adam Smith. Author Adam Smith ఈ 4ంటిని ప్రతిపాదించడం జరిగింది. సో therefore option D, all of the above is the correct one. Next, coming to 12th one, according to which of the canons of taxation there should be many taxes instead of a single tax? In India there are multiple taxes instead of one single tax, బట్ ఈ మధ్య ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్గా మనం పిలుస్తాం. బట్ అంతకుముందు చాలా రకాలైన ట్యాక్సెస్ ఉన్నాయి. సో కాబట్టి దేర్ షుడ్ బి మెనీ ట్యాక్సెస్ అని చెప్పే క్యానన్ ఏంటి చూద్దాం. ఏ, క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ. బి, క్యానన్ ఆఫ్ డైవర్సిటీ. సి, క్యానన్ ఆఫ్ ఎక్స్పీడియన్సీ. డి, క్యానన్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ద క్యానన్ ఆఫ్ డైవర్సిటీ. అంటే డిఫరెంట్ సోర్సెస్ పైన, అంటే డిఫరెంట్ ఇన్కమ్స్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయాలని చెప్పే క్యానన్ను మనం క్యానన్ ఆఫ్ డైవర్సిటీ అని అంటాం. భిన్నత్వం అనమాట. సో భిన్నమైన ఆదాయ మార్గాలపైన భిన్నమైన పన్నులను విధించాలని చెప్పేదాన్ని క్యానన్ ఆఫ్ డైవర్సిటీగా పిలుస్తాం. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. 13th one, according to which of the canons of taxation the tax rate should generate sufficient income to the government? అంటే ప్రభుత్వం నిర్ణయించే ట్యాక్స్ రేట్ అనేది ప్రభుత్వానికి అవసరమైనంత మేరకు ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఉండాలి అని చెప్పే క్యానన్ ఏమని పిలుస్తాం. ఏ, క్యానన్ ఆఫ్ ఎలాస్టిసిటీ. బి, క్యానన్ ఆఫ్ సింప్లిసిటీ. సి, క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ. డి, క్యానన్ ఆఫ్ డైవర్సిటీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఉత్పాదకత ఉండాలి. మనం నిర్ణయించే ట్యాక్స్ రేట్ అనేది ప్రభుత్వానికి సరిపడా సరైనంత ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఉండాలని చెప్పే క్యానన్ మనం క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత సూత్రం అంటాం. నెక్స్ట్ వన్, 14th one, in India for the first time income tax was introduced by dash in the year 1980. A, Sir James Wilson. B, Adam Smith. C, Kautilya. D, Lord Macaulay. So Lord, read it as LO. Lord Macaulay. So the correct answer is A, Sir James Wilson. So during the British rule in India, for the first time income tax was introduced by the Sir James Wilson in the year 1980 అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సర్ జేమ్స్ విల్సన్ ఈజ్ ద ఇంపార్టెంట్ నేమ్. సో మన ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆదాయ పన్నును ప్రవేశపెట్టింది ఎవరంటే సర్ జేమ్స్ విల్సన్ ఇన్ ద ఇయర్ 1980. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. Next one, the Income Tax Act 1961 came into force with effect from. సో ఇది మనకు CPGET MCOM ఎంట్రన్స్లో లాస్ట్ ఇయర్ అంటే 2023 CPGET MCOM ఎంట్రన్స్లో కవర్ అయిన క్వశ్చన్. ఇక్కడ కూడా మళ్ళీ మనం కవర్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ రావడం జరిగింది. డేట్ కూడా అడిగారంటే మీరు ఒక చట్టం గురించి చదివేటప్పుడు అది ఏ డేట్ నుండి ఎఫెక్టివ్లోకి వచ్చింది, ఫోర్స్లోకి వచ్చిందో కూడా చదవాలి. సో ఆప్షన్ ఏ 1st April 1962. బి 31st March 1961. సి 1st April 1961. డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనగానే 1961 అనుకుంటారు. బట్ 61లో యాక్ట్ను ఎనాక్ట్ చేయడం జరిగింది. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 1962.
సో ఆ తర్వాత సంవత్సరం నుండి అది అమల్లోకి రావడం జరిగింది. సో 1 ఏప్రిల్ 1962 ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కవర్ కావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్, బి డైరెక్ట్ ట్యాక్స్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. So there is no doubt that income tax is the direct tax because the individual persons or assessees will pay the tax directly to the government. There will be no intermediaries to collect the tax and to pay the tax to the government. Kabatti income tax lo vyakti neruga prabhutvaniki pannu chellistadu kabatti this is called direct tax. Next one, which of the following is not a direct tax levied by the central government? Here one thing I can tell you, there are 3 types of governments that will impose the tax. One is central government, next one state government, local bodies. Local bodies means municipal corporations, municipalities, gram panchayats. These are the local bodies that will also impose taxes. ఈ విధంగా 3 రకాల ప్రభుత్వాలు పన్నులను విధిస్తాయి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్. మళ్ళీ ట్యాక్సెస్ ఆర్ బ్రాడ్లీ 2 టైప్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్స్ లెవిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, నాట్ అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ లెవిడ్ బై ది, నాట్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, ఇట్ ఈస్ ద డైరెక్ట్ ట్యాక్స్ లెవిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంటే. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఏ సెంట్రల్ ట్యాక్స్, సెంట్రల్ డైరెక్ట్ ట్యాక్స్. It is the state direct tax that is imposed by the state governments. Gift tax is also central government direct tax. అంటే ABD అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే డైరెక్ట్ ట్యాక్సెస్, వేరాజ్ C అనేది స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్. సో అది సెంట్రల్ గవర్నమెంట్ కాదు. కాబట్టి ఆప్షన్ సి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, డైరెక్ట్ ట్యాక్సెస్ లెవిడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడ్ A. Agricultural tax, B. Land revenue tax, C. Professional tax, D. All of the options. సో స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే డైరెక్ట్ ట్యాక్స్ అన్ని కూడా ABC 3 కూడా అగ్రికల్చర్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ, ప్రొఫెషనల్ ట్యాక్స్. బట్ ప్రజెంట్లీ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంపోజ్ చేయలేదు. అగ్రికల్చర్ ట్యాక్స్ అనేది కూడా లేదు. బట్ అగ్రికల్చర్ ఇన్కమ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ది ట్యాక్స్ ఆన్ నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అంటే నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ పైన పన్ను లెక్కించేటప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. బట్ డైరెక్ట్లీ దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ ది అగ్రికల్చరల్ ఇన్కమ్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఏబీసీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following is the direct tax imposed by the local bodies? Local bodies means municipalities, municipal corporations and panchayats. So these are called as local bodies. So ఇవి విధించే డైరెక్ట్ ట్యాక్స్ ఏంటి? A. ప్రాపర్టీ ట్యాక్స్, B. ఎక్సైజ్ డ్యూటీ, C. ఆక్ట్రాయ్, D. ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ఇక్కడ లోకల్ బాడీస్ ఇంపోజ్ చేసే డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ఓన్లీ వన్, దట్ ఈస్ ఏ ప్రాపర్టీ ట్యాక్స్. ఎక్సైజ్ డ్యూటీ కాదు, ఆక్ట్రాయ్ కాదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కాదు. ఆక్ట్రాయ్ అనేది కూడా లోకల్ బాడీస్ ఇంపోజ్ చేస్తాయి, బట్ దట్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి ప్రాపర్ ట్యాక్స్ ఈజ్ ద ట్యాక్స్ దట్ ఈస్ ద డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ది లోకల్ బాడీ. స్థానిక సంస్థలు విధించే ప్రత్యక్ష పన్నును ప్రాపర్ ట్యాక్స్గా చెప్పవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, indirect taxes are levied by the state government. Indirect taxes levied by the state government are A. SGST means state goods and services tax, B. entertainment tax, C. motor vehicle tax, D. all of the options. So the correct answer is D. all of the options. Of course entertainment tax కానీ motor vehicle tax కానీ ఇవన్నీ కూడా జిఎస్టీలో మెర్జ్ కావడం జరిగింది, వాటిలలో మెర్జ్ చేయడం జరిగింది కాబట్టి. బట్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా చెప్పవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ A. 1st April 2017, B. 1st July 2017, C. 1st August 2017, D. 1st September 2017. సో మనందరికి తెలుసు 2017లోనిది ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి 1st July 2017. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో జిఎస్టీ ఈజ్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇట్ ఈజ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. సో అక్రాస్ ది కంట్రీ జిఎస్టీ అనేది ఒకటే పన్ను
ఒకే రకమైన పన్ను విధించడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2017. నెక్స్ట్ వన్, గిఫ్ట్ ట్యాక్స్ వాజ్ అబాలిష్డ్ ఇన్ A 1953, B 1995, C 1985, D 2000. So the correct answer is C 1985. Actually బహుమతి పన్ను అంటారు దీన్ని. గిఫ్ట్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1953. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1953. మరి 1985లో దీన్ని అబాలిష్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బహుమతి పన్ను వసూలు చేయడానికి అయ్యే ఖర్చు ఆ బహుమతి పన్ను ద్వారా వచ్చే ఆదాయం కంటే మించి అవుతుంది. కాబట్టి ఏ పన్ను ద్వారా వచ్చే ఆదాయం అనేది ఆ పన్నును వసూలు చేయడానికి అయ్యే ఖర్చు మించినప్పుడు అటువంటి పన్ను గవర్నమెంట్ తప్పకుండా రద్దు చేస్తుంది. ఇక్కడ కూడా పన్ను ఆదాయం కంటే దాన్ని వసూలు చేయడానికి అయ్యే ఖర్చు అధికం కావడం వల్ల దీన్ని 1985లో రద్దు చేయడం జరిగింది. సో గిఫ్ట్ ట్యాక్స్ వాజ్ అబాలిష్డ్ ఇన్ ద ఇయర్ 1985. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. ఆక్ట్రాయ్ ఆర్ ఎంట్రీ ట్యాక్స్ ఈజ్ లెవిడ్ బై. సో ఇంతకుముందు కూడా పాయింట్ వచ్చింది మనకు. ఆక్ట్రాయ్ ఆర్ ఎంట్రీ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ బై ది లోకల్ బాడీస్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్ సచ్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, పంచాయత్స్. ఏ సెంట్రల్ గవర్నమెంట్, బి స్టేట్ గవర్నమెంట్, సి లోకల్ బాడీస్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇట్ ఈస్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ది లోకల్ బాడీస్ ఓన్లీ. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, highest administrative authority for income tax in India is A CBDT, Central Board of Direct Taxes. CBDT stands for Central Board of Direct Taxes. B Finance Minister, C President of India, D Director of Income Tax. So the highest authority in India for income tax is CBDT, that is Central Board of Direct Taxes. Income tax is the one of the most important tax in డైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి సిబిడిటీ అనేది ఈ ఇన్కమ్ ట్యాక్స్ను డీల్ చేయడం జరుగుతుంది. దాని యొక్క అపెక్స్ బాడీగా చెప్పవచ్చు. ఈ వీడియోలో ఇక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది ఎంట్రీస్ అండ్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ. అయితే మనకు ఫెడరల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫెడరల్ స్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని సోర్సెస్ ఉంటాయి, రెవెన్యూ కలెక్షన్ సోర్సెస్, ఎంట్రీస్. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఎన్ని ఉంటాయి, 2 కలిపి ఉన్న వాటిని కాన్కరెంట్ లిస్ట్ అంటారు. కాబట్టి దెర్ ఆర్ 3 లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ పైన సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఇంపోజ్ ద ట్యాక్స్ అండ్ కలెక్ట్ ద ట్యాక్సెస్. స్టేట్ గవర్నమెంట్ లిస్ట్లో స్టేట్ గవర్నమెంట్ విల్ ఇంపోజ్ అండ్ కలెక్ట్ ద ట్యాక్సెస్. ఆన్ కాన్కరెంట్ లిస్ట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ బోత్ విల్ హ్యావ్ అథారిటీ టు ఇంపోజ్ ద ట్యాక్స్ అండ్ టు కలెక్ట్ ది రెవెన్యూ. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఎంట్రీస్ ఎన్ని అంశాలు ఉన్నాయి. The union list contains 100 entries or 100 sources for collection of tax. B state list contains 61 entries. C concurrent list contains 52 entries. So ikkada 3 correct options are union list 100, state list 61, concurrent list 52. D all of the options is the correct one. ఈ 3 లిస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనము ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్లోని ఇంట్రడక్షన్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కవర్ కావడానికి అవకాశం ఉన్నాయని కూడా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే కంటెంట్ నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. సో వీటన్నిటి కూడా మీరు ప్రిపేర్ అవుతుండండి. మీరు బీకామ్ స్థాయి నుండి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు అవసరమైన కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.